అమ్మవారి నవరాత్రుల్లో చివరి రోజున చాలామంది ఈరోజైతే నిమజ్జనం చేస్తున్నారండి. అలాగే ఇక్కడ రామ్నగర్కి వచ్చాము. అక్కడ 75 ఇయర్స్ నుంచి అమ్మవారి ఊరేగింపులు ఇలా చాలా ఘనంగా జరుగుతాయండి. అనుకున్న కోరికలు అయితే నెరవేరుస్తుందండి ఆ తల్లి. ఇక్కడ అమ్మవారి లడ్డు అయితే 4,15,000కి వేలం పాటలో, అలాగే అమ్మవారి చీరలను కూడా ₹1,00,000 దాకా వేలం పాటలో గెలుచుకుంటారు. అనుకున్న కోరికలు అయితే నెరవేరుస్తుందండి ఆ తల్లి. చాలా మహిమ గలది. ఈ విధంగా అమ్మవారి ఊరేగింపులో పాల్గొన్నాం మేము కూడా. చాలా సంతోషం అనిపిస్తుంది. ఒక్కొక్క రూపంలో అమ్మవారు అయితే మనకి దర్శనం ఇస్తుందండి. చూడండి, ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క రోజు నవరాత్రుల్లో ఎలా అయితే అమ్మ మనకి దర్శనం ఇస్తుందో ఆ విధంగా అన్నీ సెట్టింగ్స్ అయితే చేశారు. చాలా బాగుందండి చూడడానికి. 2 కళ్ళు సరిపోవట్లేవు. కాళికామాత అవతారంలో మనకైతే దర్శనం ఇస్తుంది ఆ తల్లి. చాలామంది ఇక్కడ వేడుకలు పాల్గొంటారండి. డీజేలతో, బ్యాండులతో అమ్మవారి ఊరేగింపు అయితే కొనసాగుతుంది. చాలా లైటింగ్స్తో అమ్మవారి ముక్కుపుడక కూడా వేలంపాటలో గెలుచుకుంటారండి. చాలా మహిమగల తల్లి ఆ తల్లి. ఇక్కడ చూడండి, అమ్మవారు సాక్షాత్ మనకి కనబడుతుంది. ఒక్కొక్క అవతారంలో అమ్మవారు మనకి దర్శనమిస్తుందండి. కన్నుల పండుగ జరిగింది వేడుకైతే. ఒక్కొక్క అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తూ చాలా మహిమ కలదండి. మనం ఏమన్నా కోరుకుంటే కంపల్సరీ ఆ కోరికలు అయితే నెరవేరుస్తుంది ఆ తల్లి. సాక్షాత్తు మనకి ఆ తల్లి కనబడుతున్నట్టు అనిపిస్తుందండి మనకైతే. ఈ విధంగా వారాహి అమ్మవారు, లక్ష్మీదేవత అమ్మవారు, అలాగే కాళికామాత, దుర్గామాత, చండి, నవ సరస్వతి మాత, ఇలా ఒక్కొక్క రూపంలో మనకైతే దర్శనం ఇస్తుంది ఆ తల్లి. సెట్టింగ్స్ అయితే చాలా బాగున్నాయండి. వేషధారణలో కూడా చాలామంది పాల్గొన్నారు. ఈ అమ్మవారు చూడండి, వారాహి రూపంలో అమ్మవారు అయితే దర్శనం ఇస్తుంది. చాలా బాగుందండి. ఈసారి సెట్టింగ్స్ అయితే చాలా బాగున్నాయి. అమ్మవారు చూడండి ప్రశాంతంగా కూర్చున్నారు. లైటింగ్స్ ఇక్కడ చూడండి, లైటింగ్స్ కూడా మొత్తం చాలా లైటింగ్స్తో అమ్మవారు అయితే దర్శనం ఇస్తుంది. చాలా లేట్గా లైటింగ్స్తో, డీజేలతో అమ్మవారు అయితే భక్తులకు కన్నుల పండుగగా కావాలనుకున్న వాళ్ళు, అమ్మవారు దర్శించిన వాళ్ళు ఇక్కడ దర్శించుకొని కొబ్బరికాయ అయితే కొడతారండి. మేము కూడా ఎవ్రీ ఇయర్ ఆ తల్లి దగ్గర కొబ్బరికాయ కొడతాము. మా పాప ఇలా ఒక్కొక్క అమ్మవారు రూపం దర్శనం చూసుకుంటూ మనం ఇక్కడే కాసేపు అయినాక అప్పటి వరకు చాలా వెయిటింగ్ చేసామండి. అమ్మవారు ఎప్పుడు వస్తుందా అని 7-8 o'clock నుంచి వెయిట్ చేస్తే అమ్మవారి మన దర్శనం మనకు 10:30కి దర్శనం జరిగిందండి. చాలా బాగున్నాయండి దర్శనం అయితే. ఈ విధంగా అమ్మవారు మనకి అందరూ కూడా దర్శనం ఇస్తూ ఒక్కొక్క అవతారంలో మనకి దర్శనం ఇచ్చింది ఆ తల్లి అయితే. ఫుల్ లైటింగ్స్ అండి. ఇక్కడ పటాకులు, డీజేలు, మరి ఆర్కెస్ట్రాతో అమ్మవారి ఊరేగింపు జరిగింది.